నిజామాబాద్ గనిలో అమ్మడానికి చాలామంది రైతులు ఇక్కడ వస్తూ ఉంటారు. మరి ఈ రైతులు నిజామాబాద్కి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది, మరి వాళ్ళు నిజామాబాద్కి తీసుకొచ్చిన తర్వాత గిట్టుబాటు ధర వస్తుందా వస్తలేదా, మరి తేమ శాతం ఎక్కువ ఉందని వ్యాపారులు అంటున్నారు, గిట్టుబాటు ధర వస్తలేదని చెప్పి రైతులు అంటున్నారు, మద్దతు ధర ప్రకటించామని చెప్పి చైర్మన్ గారు అంటున్నారు. వీటిల్లో ఏది నిజం? ఇంకొకటి, పసుపు బోర్డు వల్ల రైతులకు వచ్చే లాభాలేంటి అని అడిగిన ప్రశ్నకు రైతుల సమాధానమే మనం విందాం. శ్రద్ధానంద్ గంజ్లో 70 ఎకరాల విస్తీర్ణం ఉన్న శ్రద్ధానంద్ గంజ్లో చాలా లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. ఇది కాదని రైతులు కలిసి సాంగ్లీ వెళ్ళి అక్కడ పసుపును అమ్మి వాళ్ళు డబ్బులు తీసుకొని వస్తూ ఉన్నారు. మరి సాంగ్లీలో ఏ రేటు ఉంది, నిజామాబాద్లో ఏ రేటు ఉంది, మరి రేటు రావడానికి కారణమేంది, రాకపోవడానికి కారణమేంది? ఇలాగే ఉంటే రైతులు మేము పసుపు పండించడం కష్టం, మాకు పెట్టిన పెట్టుబడి కూడా దొరకట్లేదని చెప్తున్నారు. 4 రోజులే ఇప్పుడు 4 రోజులైందా? మరి వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ధర రాస్తలేరు. ఇప్పుడు ఈయనే ఉంటున్నాం, నిలబడుతున్నాం. మాకు వ్యవసాయం చేస్తేనేమో రేటు తెలియదు, పెట్టుబడి బాగా అవుతున్నది, ధరలేమో లేవు. ఈ చేట్లు నడితేనేమో మేమేం చేయాలి, వాళ్ళు రాయని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మేము వ్యవసాయం చేసే పరిస్థితులు ఏమి ఇట్లా. ఇప్పుడు ఇకనన్నా సెంట్రల్ గవర్నమెంట్ కానీ మా స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి కానీ వాళ్ళు కలిసి ఏమైనా నిర్ణయం తీసుకొని పసుపు దిగుమతికి ఏమైనా గిట్టుబడి ధర వేస్తేనే రైతులం బాగుపడి వ్యవసాయం చేయగలుగుతాం. లేకుంటే ఇక పసుపు మగ్గి కూరలు కూడా దొరకకుండా చేస్తాం. ఇక ఇప్పుడు ఖర్చులు ఆడికి బాగా పెరిగిపోయినాయి. కూలీలు పెండ 50,000 ఒక లారీ పెండ పోతున్నాం, ఒక బిగడి కూడా రాదు అది. ఇక మందులు అవి ఖర్చులు, ఉడకబెట్టేటోళ్లకు, లేబర్లకు, దబ్బేటోళ్లకు 1100 ఇస్తున్నాం. దబ్బే మనిషికి, ఒక మనిషికి 11, 12, ఆడి మనిషికి 500. ఇప్పుడు మాకు ఏం చేస్తే ఆఖరికి భూమికి కౌలు పుడతాను మిగులుతలేవు. మరి ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటే మరి ఎట్లా ఉంటది? ఇప్పుడు ఇక మగ్గుడే. మీకు అయితే గిట్టుబాటు ధర వస్తలేదు, తర్వాత మీరు పండించి ఏంటంటే ఎరువులు రేట్లు అయితే పెరిగిపోతా ఉన్నాయి, మరి ఖర్చులు పెరుగుతున్నాయి, లాభాలేమో వస్తలేవు, నష్టాలలో ఉంది. అంటే మీకు ఎంత రేట్ వస్తే మీకు పడతలు పడుతుంది? పోయినసారి 18,000 అమ్మితేనే ఆడికాడికి ఇంత. లేని వాళ్ళు కూడా కొమ్ము కొనుక్కొని విత్తనాలు పెట్టి ఇంత పొలాలు కూడా వీటను చేయని వాళ్ళని కూడా చేసి పిలిపించుకొని నీరు 18,000 దాకా పోయింది కదా. అది ఆ గాపాటు అమ్మితే తమ ఖర్చులు వెళ్ళినాయి. అందరికి కూడా పసుపు పెట్టాలా అని బుద్ధి పుట్టింది. ఇక పోయి ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ 7-8,000 కష్టం ఉన్నది. ఇప్పుడు చూస్తే 10,000 కూడా పోతలేదు సరిగా. చేసి 10,000 కాడ కానీ కొంటలేరు. 3 4 వరకు అది గుంజుకపోతున్నది. అంటే ఇప్పుడు చేసిండ్రు అని అంటే వాళ్ళు ఏం చేసిండ్రు అంటే 9,100, 9,200 కట్ ఆఫ్ డేట్